చేవెళ్ల మహబూబ్ నగర్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ముఖ్య నేతలతో నేడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అవుతారు. ఈ సమావేశం తర్వాత నిజాంపేటలోని జై హింద్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. కాగా నిన్న 7వ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు డీసీసీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. కాగా వచ్చే నెల 5వ తేదీ వరకు హైదరాబాద్లోనే ఆమె ఉండనున్నారు. రైట్, ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హైదరాబాద్లోని పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అవనున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, నిన్నటి నుంచి ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్, ఆమె నిన్నటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలను కలుస్తూ వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు, వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇటీవల ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఒకవైపు, రెండోది పిసిసి కార్యవర్గం కూర్పు ఉన్న నేపథ్యంలో ఈ కసరత్తు ప్రారంభమైనట్లు మనకు తెలుస్తా ఉంది. ఇక్కడ పోటాపోటీగా మంత్రివర్గ స్థానం కోసము, అలాగే పిసిసి కార్యవర్గ కూర్పులో భాగం కోసం, స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి వారు నాయకులు అధిష్టానాన్ని ఆశ్రయిస్తున్న పరిస్థితి. ఏకంగా ఢిల్లీకి చేరి ఢిల్లీలో మకాం వేసి అక్కడ ఏఐసిసి అగ్రనేతల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడిన నేపథ్యంలో తన ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ కు ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తా ఉంది. ఎవరిని మంత్రివర్గంలో ఎవరికి స్థానం కల్పిస్తే పార్టీకి ప్రయోజనం కలుగుతుంది, అలాగే ఏ ప్రాంతాల నుంచి ఎవరెవరు ఆ స్థానాలను ఆశిస్తున్నారు, ఏ ప్రాంతాల నాయకులు పిసిసి కార్యవర్గంలో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు, ఒకవేళ మంత్రివర్గంలో స్థానం లభించని వారికి పిసిసి కార్యవర్గంలో స్థానం కల్పిస్తే సంతృప్తి కలుగుతుందా, ఒకవేళ ఎలా సంతృప్తి పరచవచ్చు మంత్రివర్గం ఆశిస్తున్న నేతల్ని అనే పలు అంశాలపై పలు కోణాల్లో ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా భేటీ చేస్తూ నేతలతో భేటీ అవుతూ మల్లగుల్లాలు అంటే ఏమంటారు కసరత్తు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నిన్న కొంతమంది పార్లమెంట్, అలాగే ఆదిలాబాద్, పెద్దపల్లి, కొన్ని 5 నుంచి 6 పార్లమెంట్ నియోజకవర్గాల నేతలను నిన్న కలిశారు. మరో కొంతమంది మరికొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలను ఈ రోజు భేటీ అవుతున్నారు. ఇదే అంశం సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆమె అభిప్రాయ సేకరణ చేపట్టినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే మంత్రివర్గ స్థానంలో ఉన్నవి కేవలం 6 స్థానాలు మాత్రమే, వాటిలో కూడా ప్రస్తుతం 4 లేదా 5 మాత్రమే భర్తీ చేయాలని భావిస్తా ఉంది అటు పార్టీ ఇటు ప్రభుత్వం. అలాగే పిసిసి కార్యవర్గం కూడా మరొకసారి పార్టీ పటిష్టం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయబావుట ఎగురవేయాలంటే పిసిసి కార్యవర్గం కూడా ఆచితూచి కూర్పు చేపట్టాల్సిన అవసరం కనబడతా ఉంది.
కాబట్టి ఈ మంత్రివర్గంలో స్థానము కల్పించే మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలి, ఒకవేళ తీసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే మరి ఎవరినైనా తొలగించాల్సి ఉంటుందా అనే అంశాన్ని కూడా ఏఐసిసి పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రంగంలోకి దిగినట్లు మనకు తెలుస్తా ఉంది. గతంలో ఆమె రాష్ట్రానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా నియమితులైనప్పటి నుంచే ఆమె నేరుగా కార్యకర్తలను, నియోజకవర్గ స్థాయి నేతలను, వివిధ స్థాయిలో నేతలతో కార్యకర్తలతో నేరుగా భేటీ అయి ప్రత్యక్షంగా వారి ద్వారానే సమాచారాన్ని సేకరించడం ఒక పనిగా పెట్టుకున్న పరిస్థితి. అదే పద్ధతి ఇప్పుడు కూడా అనుసరిస్తున్నారని తెలుస్తా ఉంది. ఆ నేతల అభిప్రాయాల పైన ఆధారపడి నిర్ణయాలు తీసుకునే కంటే క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటి అనేది తెలుసుకోవాలి అనే దాని మీద ఏఐసిసి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ కు ఈ బాధ్యత అప్పగించినట్టు తెలుస్తా ఉంది. ఇక్కడ ఇప్పటికే మంత్రివర్గ స్థానంలో గతంలో హామీ ఇచ్చారనే పేరుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు ఇవ్వాలని వివేక్ వెంకటస్వామి కోరుతా ఉంటే, మరోవైపు ప్రేమ్ సాగర్ నేను మొదటి నుంచి పార్టీని వీడకుండా ఉన్నాను కాబట్టి నాకే ఇవ్వాలని పోటీ పడుతున్న పరిస్థితి. ఇలా మంత్రివర్గ స్థానంలో పోటీ పడుతున్న ఆశావాదుల సంఖ్య పెరిగింది. ఆ సంఖ్యతో పాటు ఆశిస్తున్న వాళ్ళ మధ్య ఒక సంక్లిష్టమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే ఇటు పిసిసి కూర్పులో కూడా అదే పరిస్థితి ఏర్పడ్డది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏఐసిసి పార్టీ ముందు ఈ రెండు అంశాలు సవాలుగా మారిన పరిస్థితి. ఈ మేరకు ఆమె ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణకు దిగినట్టు తెలుస్తా ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.